అంటే రెస్టారెంట్ అనే పదం ఎందుకు వాడారు? అంటే ఈ 5 కుర్రాళ్ళు ఏమన్నా రెస్టారెంట్ నడుపుతుంటారా? లేదంటే ఎలా? పెట్టాలని అనుకుంటారు సార్, వాళ్ళ కాంక్ష అండి. ఓకే. సో 5 కాదు, నాదండి. ఓకే. నా కాంక్ష వాళ్ళు గౌరవించి వాళ్ళకి ఏదో చేయాలి, ఏదో రకంగా రెస్టారెంట్ పెట్టాలి అని చివరికి ఎలా పెట్టాడు అనేది కథ సార్. ఓకే. సో ఎలా పెట్టాడంటే దానికి ముందు కష్టాలన్నీ. ఓకే. ఓకే. సరే, మరి అంత డీటెయిల్గా ఇప్పుడు వద్దులే. ఓకే. అసలు మీ లైఫ్లోకి సార్ ఆ బకాసుర ఎంట్రీ ఎలా జరిగింది? నేను మన నారా రోహిత్ గారిది ప్రతినిధి 2 సినిమా చేస్తున్నాను సార్. అప్పుడు అక్కడ రైటర్ వినయ్ అని ఉన్నాడు. ఆ అబ్బాయి ఇప్పుడు మా డైరెక్టర్ శివ క్లోజ్ ఫ్రెండ్స్ అండి. అన్న ఇలా శివ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక సబ్జెక్ట్ ఉంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది సబ్జెక్టు, నేను అన్నాను, నేను కూడా రైటింగ్ కొంత, సరే విన్నాం అంటే శివ వచ్చి కలిసాడు అని ఇలా అనుకుంటున్నాం అంటే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ హీరోయిజాలు అది మేము కమెడీని ఇమేజ్ ఉన్నప్పుడే ఎంటర్టైన్మెంట్ ఉంటే చేద్దాం అనుకున్నాను సార్. కథ అన్నప్పుడు నేను లాక్ అయ్యాను సార్. లాక్ అయితే నా వల్ల ఏంటి దీనికి, నాకేంటి నా వల్ల ఇదేంటని అడగలేదు సార్. అడిగినప్పుడు అన్న 5 కుర్రోళ్ళు లీడ్ చేయడానికి ఒక తెలిసిన మొహం ఉండాలి, మీకు బాగుంటుంది అన్న. మిగతా 4 కొత్త కుర్రోళ్ళని వేసాను సార్. ఒక అబ్బాయి ఉప్పెన్లో చేసాడు హీరో పక్కన, ఒక అతను అమర్ అని యూట్యూబర్, ఇంకొక అబ్బాయి వివేక్, ఇంకొక అబ్బాయి రామ్ పటాస్ అని ఈ మధ్యన వస్తుంది. వాళ్ళు 4. ఫస్ట్ సినిమా కొంతసేపు వరకు మా బాండింగ్ ఉంటుంది సార్. మా బాండింగ్ తర్వాత ఒక మలుపు తీసుకుని అక్కడ నుంచి వీళ్ళ కోరిక ఏదైతే ఉందో రెస్టారెంట్ పెట్టాలని నా క్యారెక్టర్కి ఉన్న కోరిక, అది ఆ కోరిక తీరడం వరకు కదండి. ఇంకా అంతమించి కథ గురించి లేదు. అంటే జనరల్గా ఓకే, ఎంటర్టైన్మెంట్ అనేది ఇంపార్టెన్స్ కథలో మెయిన్ ఎలిమెంట్ అదే. బట్ వేరాజ్ అదర్ అంటే రొమాన్స్ అవి ఏమీ లేవు సార్. ఎంటర్టైన్మెంట్కే పెద్ద పెట్టేశాను. అంటే జనరల్గా సార్ నాలంటూ ఎవడో కొంచెం లీడ్గా కొంచెం ప్రధాన పాత్ర పోషించాడంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసేది ఎంటర్టైన్మెంటే కదా సార్. నేను చేస్తే అలాంటిదే చేద్దాం అనుకున్నాను సార్. అలాంటిది వచ్చింది, చేశాను. అంటే ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాల్లో సార్ హీరోల పక్కన ఒక క్యారెక్టర్ ప్లే చేస్తూ నీకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నావు సార్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఒక హీరో అంటే మిగతా వాళ్ళనందరినీ నువ్వు లీడ్ చేసే క్యారెక్టర్. అవును సార్. ఎలా అనిపించింది? అది కొంచెం కష్టమే సార్. మరి అంటే నేను జనరల్గానే నేను ఇదిలోనే వాళ్ళతో చాలా క్లోజ్ అయిపోయారు 1-2 రోజులకే. ఆ కోఆర్డినేషన్ మాత్రం జాగ్రత్తగా చూసుకుని 1-2 సార్లు కొంచెం ఒక్కొక్కసారి కుర్రోళ్ళు కదండి, వాళ్ళు ఏమన్నా అది ఇదైనా కొంచెం వాళ్ళు సెట్ చేసుకుంటే వెళ్ళాను. కొంచెం నేను అవునండి మీరు అన్నట్టు నేను ఆ పొజిషన్లో నుండి ఈ పొజిషన్లోకి వచ్చినప్పుడు పెద్దగా ఇబ్బంది పడలేదు సార్. కుర్రోళ్ళందరూ ప్రాపర్గా మంచి యాక్టర్స్ అండి, బాగా చేశారు. వాళ్ళ 4 పేర్లు రామ్ పటాస్, అమర్, వివేక్ అండ్ జయకృష్ణ. ఓకే. రేపు సినిమా అయిన తర్వాత ఎక్కువ వాళ్ళందరూ బాగా నోటీస్ అవుతారు సార్, మంచి మంచి క్యారెక్టర్లు. సినిమాలో గ్లామర్ సంగతి ఏంటి? గ్రామర్ అంటే గ్రామర్ బాగుంది, గ్లామర్ ఏంటి? గ్లామర్ మిస్ అవుతారేమో యూత్. ఉంది సార్, ఒక ఏదో హీరోయిన్ ఉందండి, ఒక అమ్మాయి లవ్ ట్రాక్ ఉంది, చిన్న ట్రాక్ సార్. పెద్దపేట ఎంటర్టైన్మెంట్కి అండి అలా అని చెప్పి లేకపోవడం లేదు. ఒక అమ్మాయి హీరోయిన్ ఉంది సార్. అందులో ఇంకో కుర్రోడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ప్రాచి అని అమ్మాయి చేసిందండి. నా పక్కన రమ్య అని ఒక అమ్మాయి చేసింది. ఓకే. అంటే ఇన్ని సంవత్సరాలు నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేసావు, అందులో బాగా పేరు వచ్చిన సినిమాలు ఉన్నాయి. కానీ ఎంతోమంది కొంత పేరు రాగానే అరే ఇతన్ని హీరోని చేసేద్దామని వచ్చి కథలు చెప్తుంటారు. నీకు అలా ఎవరు చెప్పలేదు ఎప్పటివరకు ఇంతకుముందు? 1-2 చెప్పారు సార్. కొన్ని సీరియస్గా ఉండటం వల్ల, ఒక అబ్బాయంగా ఒక లవ్ స్టోరీ చెప్పాడు, అలా ఉండటం వల్ల నేను ఆ యుద్ధ మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీకు తెలుసు కదా సార్, కామెడీ లేకపోతే సినిమా లేదు. అవును, అంతేనా? లేదంటే మీ ముందు కమెడియన్స్ హీరోలు అయ్యి ఫెయిల్ అయిన సంఘటనలన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి మనకి చాలా. అంటే ఆ భయం కూడా ఉంటుంది కదా? గ్యారంటీ భయం ఉంటుంది సార్. ఇప్పుడు నేను పర్టికులర్గా తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ సినిమా హిట్ అయినా కూడా నేను నా క్యారెక్టర్ నేను చేసుకుంటూనే వెళ్తాను సార్. ఏదైనా నాకు వేషమే, లీడ్గానే చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అదేమీ లేదు సార్ నా వరకు. ముందు కమెడియన్లు అంటే అది అంటే పర్టికులర్గా వారి గురించి మాట్లాడటం కాదు, కానీ ఎవరు చేసినా ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఆడినాయి సార్. కొంచెం సబ్జెక్ట్ ఏమైనా సీరియస్గా వెళ్తే రిసీవ్ చేసుకోలేదు జనం. ఇప్పుడు జనాల మైండ్ సెట్ ఇప్పుడే కదా సార్. ఇప్పుడు
ఎంటర్టైన్మెంట్కి ఎప్పుడు పెద్ద పెట్టేశారు సార్. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం, ఏ రీజనల్ లాంగ్వేజ్లో లేని డబ్బులు 330 కోట్లు చేసింది సార్ ఒక సినిమా, ఓన్లీ తెలుగులో. గ్రేట్ కదా సార్. మరి నిండా ఎంటర్టైన్మెంటే కదండి దాని నిండా. జనరల్గా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు టాలీవుడ్లో ఉన్నంత మంది కమెడియన్స్ వేరే ఏ లాంగ్వేజ్లో లేరు సార్. టు బి ఫ్రాంక్ లేరు, ఎక్కడ లేరు. సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీ సార్, ఇంతమంది కమెడియన్లకి ఇక్కడ అంతేనా? ఇంతమంది ఉన్నాం కదా మనకు సినిమాలు తక్కువ అనే అభిప్రాయం ఏమన్నా ఉంటుంది? లేదు సార్, అలాగా జెన్యున్గా లేదండి. అలా లేదు, ఎందుకంటే సినిమాలు లేకుండా లేము సార్. అందరం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నాం. ముందు వెనక అనేది ఉంటుందండి. అది ఆ టైంని బట్టి వాళ్ళకి వచ్చిన అవకాశాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు అవకాశం మంచిది అవ్వాలి కదా సార్. నేను ఈ సందర్భంగా రౌడీ ఫెలో అని ఒక సినిమా సార్, నారా రోహిత్. నేను ఎంతో ఇష్టపడి చేసిన క్యారెక్టర్ సార్ అది. ఎందుకు సినిమా మేము ఆశించిన ఫలితం రాలేదు. అలాంటప్పుడు ఒకసారి అప్సెట్ అవుతుంటాం. అవి ఉంటాయి సార్, ముందు వెనక ఉంటుంది. బట్ అందరికీ పని దొరుకుతుంది సార్. పొడుగు నుంచి దర్శకులంతా కూడా మన తెలుగు జనమే ఎంటర్టైన్మెంట్ జనం కాబట్టి ఎక్కువ మంది. ఈవీ గారు అయితే 18 మంది ఉంటే 18 మందిని పెట్టేవారు అంటారు.